మొదట్లో ఆమెని ఐరన్ లెగ్ అన్నారు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. ఇప్పుడు ఆమె గోల్డెన్ లెగ్ బ్యూటీగా మారింది. ఆమె నటిస్తే చాలు ఆ సినిమా హిట్టేనట. ఆ డార్లింగ్ ఎవరో కాదు, మగధీర మగువ కాజల్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, వచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. వరుస హిట్స్ తో కాజల్ జోరు మీదుంది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో కాజల్ హ్యాట్రిక్ కొట్టింది. అంతకు ముందు కాజల్ నటించిన బృందావనం, డార్లింగ్ సూపర్ హిట్ అయ్యాయి. ఆమె నటించిన 3 సినిమాలు వరుసగా సక్సెస్ అవడంతో ప్రస్తుతం కాజల్ సో హ్యాపీగా ఉంది. యూత్ హీరోల సరసన ఆమె బాడీ లాంగ్వేజ్ సరిగ్గా నప్పుతుంది. అందుకే ఆమె యంగ్ హీరోల ఆరాధ్య దేవతగా మారింది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యూత్ హీరోలే కాకుండా నాగ చైతన్య లాంటి అప్ కమింగ్ హీరోలతోనూ జోడీగా కాజల్ నటిస్తోంది. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో, 2 అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో. ఇన్నాళ్లు టాప్ రేస్ లో వెనుకబడ్డ ఈ భామ ఇప్పుడు ముందుకు దూసుకొచ్చింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం గబ్బర్ సింగ్ మూవీ కోసం కాజల్ కే ఓటేశాడు. దీంతో కాజల్ ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా హల్చల్ చేస్తోంది. బంధించకు ఎదే చేరాలి రోజే చలి చెంతకు, తనలోని స్వరం వినరు ఈ క్షణం, అనుకుందేది నీలో నేను దాచకు, నీ మనసే నీకిలా మగువై నిండుగా కనిపించాక మౌనానే చూపించకు. అందచందాలు ఆరబోయటంతో పాటు అభినయంతోనూ కాజల్ మెప్పిస్తుంది. అందుకే బాలీవుడ్ సైతం ఆమెకు వెల్కమ్ చెప్పింది. తన కొత్త మూవీలో అజయ్ దేవ్గన్ ఆమెని ఏరి కోరి తీసుకున్నాడు. బాలీవుడ్ లో కూడా హిట్ అవుతే కాజల్ స్టార్ స్టేటస్ కి ఇక అంతే ఉండదు. आज रात 8 बजे मैं आपका इंतजार करूंगा, आपकी सबसे पसंदीदा जगह पर। जिंदगी में बात बन गई, सपने